లత్కోర్ అనేవాడిని బూత్ కన్నా ఘోరంగా పోటీ చేస్తారు. ఓవర్ దేవుడా నాకు బూతులే మాట్లాడను, నేను 99% బూతులు మాట్లాడను. లత్కోర్ అనేది ఆ లత్కోర్ పనులు మీలాగా నేను చేయనన్నా దానికి ఏమనాలి? మీలా నేను చేయను అంటే ఆయన తప్పు చేస్తున్నాడనే అర్థం కదా అక్కడ. పోటీ అంటే మీరు అన్నది ఏంటి, మీలాగా ఆ చాక్లెట్లు పంచిపెట్టడం ఆ లత్కో లాంటి పనులు నేను చేయను అంతే కదా. ఏంటి నువ్వు అక్కడ ఒక అమ్మాయికి చాక్లెట్ ఇచ్చి అక్కడ అలా అనేది పాయింట్ ఆఫ్ వ్యూ మీది కరెక్ట్. ఎందుకంటే చెప్తానండి, ఒక కెప్టెన్ బాధ్యత ఏంటి, ఒక లీడర్ కానీ కెప్టెన్ ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ ఏంటి, అందరూ సమన్యాయంగా సమానంగా చూడాలి, అవునా కాదా? అన్బయాస్డ్గా ఉండాలి, అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. తను ఏం చేస్తున్నారు, ఆమెమో మేనిఫెస్ట్ చేస్తారు, ఈయన కెప్టెన్ అవ్వాలని ఆమె మేనిఫెస్ట్ చేస్తారు, అంటే చేతబడి లాంటిది. సారీ తెలుగులో ఈ పదం మాట్లాడతారా, హోమం చేసి నువ్వు అయిపోవాలి ఓం భీం భూం భీం, దానికోసం లంచం ఈయన తీసుకెళ్ళి చాక్లెట్ ఇవ్వటం అంటే ఏంటి, అక్కడ తప్పు పని జరుగుతుంది కదా, తప్పే కదా అది. మరి ఆ పనికే మీరు లత్కోర్ అనేది అన్నాను, లేకపోతే ఈ పులిహార పంచాయతీ పులిహార విషయాలు ఇంకప్పుడు ఆ చేసే చేష్ట తప్పని చెప్తున్నా. ఆ చేష్టగా పెట్టిన పేరు మన జనరల్గా డైలీ లైఫ్లో దీనికన్నా గౌరవమైన పదాలు వాడతారు. అంటే చాలా పద్ధతిగా లత్కోర్ పళ్ళు సార్, లత్కోర్ అనేది కొన్ని ప్రాంతాల్లో వాడే కామన్ వర్డ్. అవును సరే, మీరు ఒక వర్డ్ చెప్పండి, అది కావాలి క్లాస్గా పాష్గా ఏదో చెప్పాల్సింది ఉంది. అవి ఎందుకు, ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసింది అవును నువ్వు, ఈ క్వశ్చన్లు నార్మల్ గానే వాడతారు. దానికి మీరు అంటే ఇప్పుడు ఒకటి సార్, మనిషికి నేను రెస్పెక్ట్ఫుల్ గా మీరని సంభవించి మాట్లాడతా. అయితే మీరు రెస్పెక్ట్ ఎప్పుడు కోల్పోతారంటే మీరు చేసే పని తప్పు పని అన్నప్పుడు ఆ తప్పు పని నేను అడ్రస్ చేస్తా. ఇలా లత్కోర్ పనులు చేయను, ఫుడ్ లత్కోర్ ఇదేనో పులిహార పంచాయతీలు అనే పదం అక్కడ ఎందుకు తప్పు అయిందంటే, ఇప్పుడు మీరున్నారు తప్పు అవ్వలేదు, తప్పు చేస్తారు. ఎందుకంటే వేరే పాయింట్స్ దొరకవు కాబట్టి ఇతను ఎలాగోలా కార్నర్ చేయాలి, నామినేట్ చేయాలంటే ఒక పదాలు కావాలి కాబట్టి ఈ పదాలు వాడతారు. ఇప్పుడు గాజులు తొడుక్కుంటూ అనే విషయం, చీర గాజులు తప్పే కదా, ఎందుకు బయటకు రాలేదు? కప్పెట్టేసేసారు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ సంజన గారు మాట్లాడిన పదం తర్వాత నువ్వు ఏంటి పతివ్రత శిరోద్ధ ఏమైనా ఏదో ఒక వర్డ్ ఉంది, సారీ మర్చిపోయినా, నోటప్పుడు కూడా రావట్లేదు. రీతు చౌదరి గారు మాట్లాడిన మాట దాన్ని కూడా కప్పెట్టేసరికి మసిపూసి మారకాయ. ఎందుకంటే వీళ్ళందరూ సెలబ్రిటీస్, క్వశ్చన్ చేసినా కూడా అదే చెప్తున్నా కదా, వాళ్ళంతా దాన్ని కప్పెట్టేసేసి మా టెనెంట్స్ అందరినీ నామినేషన్ పడేసేసారు కదా. వీకెండ్ లో క్వశ్చన్ చేయొచ్చు కదా. ఎవరు మీరు సార్ వాళ్ళు ఇదే మాట అన్నారు. నాకు నామినేషన్స్ టైం వచ్చినప్పుడు నామినేషన్స్ లో మాట్లాడే పదాలు కాదు, వీకెండ్ వచ్చినప్పుడు నాగార్జున గారితో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, మన హోస్ట్ కి రెస్పెక్ట్ ఇస్తాము, మనకి వాళ్ళకి ఎంత టైం ఇస్తారో ఆయన అడిగిన క్వశ్చన్స్ మాత్రం మనం ఆన్సర్ చేయాలి. అర్థం కాల, స్టాండ్ తీసుకోనప్పుడు మాత్రం లేచి రైస్ చేసి స్టాండ్ చెప్పాలి, అంతే తప్ప అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ దాని సంబంధం లేని తీసుకొచ్చి మాట్లాడటానికి ఉండదు. అది దాన్ని లేవనెత్తితేనే మాట్లాడాలి. అర్థం కాల. సో ఆయన కొంత గౌరవం ఇవ్వాలి కాబట్టి మనం ఆయన పాపం అంతసేపు నుంచుని ఉంటారు కదా, ఆయన హోస్ట్ కదా. సో ఆ టైము ఎక్కువ టైం తినేయకూడదు కాబట్టి ఆయన పెట్టాల్సిన పాయింట్స్ పెడతారు కాబట్టి స్కోప్ తక్కువ. మరి సంజన గారు కొన్ని అంటే ఏదైనా ఆవిడకి ఏమైనా జరిగితే ఆవిడ మాట్లాడుతుంటారు, మరి అది ఎట్లా? అదే ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆమె జారుతున్నప్పుడల్లా నోరు జారుతుంది, అలా దిగజారుతూనే ఉంటారు. బట్ ఏంటో అది దాన్ని మరి కంటెంట్ కిందనో కామెడీ కానీ కొట్టేస్తున్నారు తప్ప సీరియస్గా మందలించడం అనేది లాస్ట్ వీక్ గుడ్లు దాని గురించి అన్నారు. అది ఇంకా జనాలకి అర్థమైపోయింది, మరి అనిపించట్లా అర్థమైపోయింది కదా. ఆ గుడ్లు ఏదైతే అక్కడ స్టోర్ రూమ్ లో తిన్నారో ఆవిడ కొంచెం ఇంప్రెషన్ బాగా తగ్గిపోయింది. ఎందుకు ఇంతలా? అరే కెప్టెన్ దొడ్లో కూర్చొని తిందాం అనుకున్నారు ఆవిడ. అవునా? కెప్టెన్ బాత్రూమ్ లో తిందామని అనుకున్నారు, కుదరలేదు, స్టోర్ రూమ్ లో తినేసారు. ఏంటో దొంగలందరూ నా దొరికిపోతారు. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని నాగార్జున గారు ఏదైతే ప్రోటీన్ అని చెప్పారో అక్కడ ఏమన్నా కొంచెం దాన్ని మీరు అన్నట్టే కప్పిపుట్టారు అనే టైప్లో ఏమన్నా మార్చారా ఆ ఇన్సిడెంట్ని? ఇది ప్రోటీన్ అనేది అందరికి అవసరం, అక్కడ ఫుడ్ అందరికి అవసరం, అవునా కాదా? నన్ను డాక్టర్ ఛాంబర్లో రూమ్లో నన్ను పద్దాక మెడికల్ రూమ్లో, సార్ మీరు అండర్ న్యూట్రిషన్ ఉన్నారు, మీరు తినండి అంటే నాకు స్కోప్ లేదు, నేను టెనెంట్లో ఉన్నాను కదా, నాకు వచ్చిన ఫుడ్డే నేను తినాలి కదా, స్కోప్ లేదు. మాలీలు 1-6 ఫ్రూట్స్ ఇస్తానికి ట్రై చేసేవాళ్ళు, బట్ ఫార్మేట్ గౌరవించాలి కాబట్టి మోస్ట్లీ వద్దనేవాడిని అనేవాడిని. 99% 1-6 ఒక్కొక్కసారి తినేవాడిని. సో నేను అంత గౌరవించేవాడిని. మనందరూ ఫ్యామిలీస్ దూరం వచ్చాం, మనంతా అక్కడ ఫుడ్ స్కేర్సిటీ ఉంది, అంత ఉంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, నేను సంజన గారు ఎమోషన్ ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయారంటే, ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అన్నీ ఉన్న వాళ్ళు, ఒక సెలబ్రిటీ. ఇప్పుడు హరిత ఉన్నారు అనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ నా వైఫే, ఒక 5 months బేబీ ఉంటే మాత్రం హరితను పంపించాను షోకి. ఎందుకని? మదర్లీహుడ్ అనేది బ్యూటిఫుల్ టైం అవునా కాదా? ఒక బేబీ మదర్తో కనెక్ట్ అయ్యే టైం, అది ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్ కదా, బాండింగ్ ఏర్పడే టైంలో దానికి మించి ఇంపార్టెన్స్ ఏముంటుంది? ఆమె ఎందుకో మరి సొంత నిర్ణయంతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినాక నాకు ప్రోటీన్ తగ్గింది, అది తగ్గిందంటే మీ ఇంట్లో ఉన్నట్టు ఉండాలనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉండాలి. ఇక్కడికి వచ్చి ఇలా ఉండాలన్నప్పుడు షో ఫార్మాట్ గౌరవించి ఉండాలి కదా. అలా ఉన్నా కూడా
ఆమె ఫుడ్ తిన్నారా లేదా అని ఫస్ట్ గుడ్డు తీసేసినప్పుడు ఎప్పుడు అంత సీరియస్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, ఈ 7 గుడ్లు తినేసినప్పుడు సీరియస్ అయ్యి అంత అవడానికి కారణం ఏంటి? బర్నీ గారు ఒక రేలంగి మావయ్య ముసుగులో శకుని మామ పాత్ర నాకు కనపడింది కాబట్టి, ఆయన చేసే తప్పులు కనపడకుండా చేసే అన్నీ కూడా కనపడ్డాయి కాబట్టి ఆయన అంత ఫెయిర్గా లేరు, ఫేక్గా ఉంటున్నారు, మాస్క్ వేసుకున్నారని చెప్పి ఉద్దేశంతో కపట నాటక సూత్రధారి అని కూడా అన్నాను, పదం యూజ్ చేశాను. సో ఐ స్టిక్ టు దట్. మిగతా వాళ్ళందరూ అరే సెలబ్రిటీస్ రా, ఈయన పెద్ద ఆయన రా అని చెప్పి ఆ ముసుగులు వెళ్ళి ఆయన చుట్టూ తిరుగుతారేమో, ఆయన పెట్ చేస్తే పెట్ అవుతారేమో, టేమ్ చేస్తే అవుతారేమో. నేను పెట్ యానిమల్ కాదు, నేను వైల్డ్ యానిమల్ని. మీరు వైల్డ్ వెళ్ళి మామూలు వైల్డ్, ఎందుకంటే బట్ ఐ ఆమ్ ట్రైన్డ్, ఐ ఆమ్ నాట్ బ్లైండ్ అని డైలాగ్స్ చూసాం అసలు. నేను ఐఎమ్ నాట్ వైల్డ్ కాదు, ఐఎమ్ ట్రైన్డ్, ఐఎమ్ నాట్ డ్రైన్డ్. ఐఎమ్ నాట్ డ్రైన్డ్ అంటే డ్రైన్ అయిపోను నేను. ఫుడ్ తినపోయినా కూడా ఎనర్జెటిక్గా ఉంటాను. ఇప్పుడు చూడండి మార్నింగ్ నేను తినలేదు, లైక్ దిస్ వాటర్ తాగుతున్నా అలాగే ఉంటాను. ఈవినింగ్ వాటర్ అంతే. నేను ఛాలెంజ్ చేసుకోగలిగా నా బాడీని ఎలా వాడడం, నాకు కావాల్సిన ఫ్యూల్ రిజర్వ్స్ ఉన్నాయి కదా ఫ్యాట్ రూపంలో, వాడుకుంటా.